నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి నేను గోధుమలు పట్టించుకున్న రవ్వతోటి కిచిడి లాంటిది తయారు చేస్తానండి. దాంట్లోకి పచ్చడి కూడా అనేటువంటిది కావాలి, బాగుంటుంది. ఏం పచ్చడి అంటే అండి, ఎండు శనగపప్పు పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేస్తాను. ఈ రెండింటిని కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ముందుగా పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను, అదే తయారు చేస్తానండి. పచ్చడి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. అయితే కొద్దిగా ఎండు శనగపప్పుని తీసుకున్నాండి. మరి కొద్దిగా అంటే మీకు ఎంతకా ఏమిటి అనేటువంటిది తెలియాలి కాబట్టి ఈ గ్లాస్ తోటి ఇగో ఇలా తలగీసండి, ఇగో ఇలా తలగీసి ఇందులోకి వేసుకున్నానండి. ఈ వేసుకున్న దానికి ఒక చెంచాడు, అంటే చెంచాడు కూడా అక్కర్లేదండి, ఇంత నూనె అయితే సరిపడుతుంది. ఈ నూనె వేసి ఇలాగ కొంచెం వేగుతూ ఉన్నప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇది కాశ్మీర్ చిల్లీ. అలాగే అంటే కొంచెం ఎరుపుతనం వస్తుంది. ఇవి పచ్చిమిరపకాయలండి, మీరు తినే కారాన్ని బట్టి ఎన్ని కాయలు నేనైతే కమ్మగా ఉంటుందనండి 6 కాయలు తీసుకున్నాను. చూశారు కదా, ఈ 6 కాయలు. చింతపండు ఎక్కువ బాగుండదు కాబట్టి కొద్దిగా ఇక ఇలా 2 రెమ్మల్లాగా ఉంది. కొంచెం ఒక పావు టీ స్పూన్కి నుంచి కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా ఇంగు, ఒక పావు టీ స్పూన్ లోపు ఇంగు అనేది వేసుకుంటే బాగుంటుంది. అయితే మరి దీంట్లోకి తోడండి చిన్న కొబ్బరికాయ ముక్క వేసుకుంటే బాగుంటుంది. చిన్న కొబ్బరి చెప్పు ఉందని ఇదిగో ఈ కొబ్బరి చెప్పని ముక్కలు చేసుకుని ఇలా నీళ్ళలో వేసుకుని ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు ఈ శనగపప్పు అనేటువంటిది దోరగా వేయించేసుకోవాలి. దోరగా వేయించుకుంటూ ఉన్నప్పుడు అండి ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం ఉన్నాక పచ్చిమిరపకాయలు వేసేసి 1 నిమిషం ఉంచేసి అప్పుడు జీలకర్ర ఇంగు అనేది కూడా వేసేస్తానండి. వేగుతూ ఉన్నప్పుడు మీకు చూపిస్తానండి. ఇగో చూసారండి, సిమ్లోకే పెట్టాను. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇంకొక 2 నిమిషాలు అయితే ఎండుమిరపకాయలు కూడా వేగిపోతుందండి. వేగిపోయాక ఈ పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసేసి స్టవ్ బంద్ చేసేసి ఆ జీలకర్ర కొంచెం ఇంగువ కూడా జల్లేస్తాను. అలా జల్లిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవ్వండి, స్టవ్ బంద్ చేసేసాను. జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇలాగ 2 నిమిషాల పాటు కొంచెం గోరువేసి వచ్చేదాకా కలుపుతుంటాను. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు ఆ వేడికి చక్కగా ఉమ్మగిలుతుంది. అలా ఉమ్మగిలిన తర్వాత అండి ఇంగు కూడా చూశారు కదా, ఆ ఇంగు వేసాను. అంటే ఒక పావు టీ స్పూన్ లోపు అనమాట. ఈ పచ్చడికి ఇవే బాగుంటుంది. ఈ చింతపండు కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇక తగినంత ఉప్పు వేసి, తగినంత ఉప్పు అంటే చిన్న చెంచాడు వేసుకోండి, తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు. చల్లారిన తర్వాత ఉప్పు అది వేసి చిటికెడు పసుపు వేసి కొబ్బరికాయ ముక్కలు అది వేసి రుబ్బేది చూపిస్తాను. ఇదిగోండి, కొద్దిగా పసుపు అనేది వేసాను. అలాగే తగినంత ఉప్పు అంటే ఎంతో అక్కర్లేదు, మీకు ఇగో చూసారా ఇంత వేస్తున్నాను. కనపడిందా అండి? ఇగో ఇంత వేసాను, కొంచెం పడుతుంది. ఇగో ఆ తర్వాత తక్కువ అవ్వడం అనేది ఉండదు, అవుతే కనుక కొద్దిగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది గోరువెచ్చి వచ్చేసాక అండి చక్కగా ఇగో ఈ మిక్సీ జార్లోకి వేసేసి రుబ్బేస్తాను. రుబ్బిన దాన్ని మీకు చూపిస్తానండి. అది మాకు కొబ్బరికాయ ముక్కలు అవి కూడా వేసేసాను. అది గోరువెచ్చి రాగానే మొత్తానికి రుబ్బి ఎలా రుబ్బుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, గోరువెచ్చి వచ్చేసింది. మిక్సీ జార్లోకి వేసేసాను. ముందరే నీళ్లు పోసుకోకూడదు, కొంచెంగా రుబ్బుకున్నాక అప్పుడు నీళ్లు పోసుకోవాలి. నేను ఈ రుబ్బిన తర్వాత నీళ్లు పోసుకునేది చూపిస్తానండి. ఇగో చూసారండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దానికి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలాగా ఇగో చూడండి, ఒకేసారి పోసేసుకోకుండా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మరలా ఇంకొంచెం నీళ్ళ చొక్క పోసుకోవచ్చు. పోసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బేద్దాం. రుబ్బిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళ చొక్క పోసి రుబ్బుకున్నాక పచ్చడి రెడీ అయ్యాక మీకు చూపిస్తాను.
ఇగో చూసారండి, పచ్చడి ఇలా వచ్చేసింది, మెత్తగా నలిగింది. ఇంకొక తిప్పేసి నేను గిన్నెలోకి తీస్తాను. తీసాక పోపు అనేది పెట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి, పోపుకి కొద్దిగా అంటే మనకి తెలుస్తుంది కదా, ఒక అర చెంచాడు మినపప్పు వేసుకున్నా అండి. కొద్దిగా ఇలా పావు చెంచాడు జీలకర్ర వేసుకున్నాను. ఒక పావు చెంచాడు ఆవాలు వేసుకున్నాను. ఇగో ఒక 2 చెంచాల లోపు నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ని వెలిగించండి, మీడియంలోకి పెట్టి చక్కగా పోపు దోరగా అంటే కొంచెం వేగినప్పుడు ఈ 2 ఎండుమిరపకాయలు ఇలా చేసి వేసి, ఒక కరివేపాకు రబ్బ కూడా ఉంది, వేసేసిన తర్వాత ఆ పచ్చని ఇందులోకి వేసేసి ఈ గిన్నెలోకి తీసేస్తాను. తీసిన దాన్ని మీకు చూపిస్తానండి. చూసారే, పచ్చడి పోపు వేగింది, వాసన గుమ్మగుమ్మలాడుతాం కట్టేశాను. ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసాను కదా. ఈ పచ్చడిని అన్ని రకాల టిఫిన్లోనూ చాటకి చపాతీల్లో కూడా నంచుకోవచ్చండి, అన్నంలో కలుపుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసిన తర్వాత మీకు నేను గోధుమ రవ్వతోటి కిచిడీని చూపిస్తాను. ఇదిగోనండి, కుక్కర్లో చేసుకుంటున్నాను, చిన్న కుక్కర్, ఇది మాడిపోదు చక్కగాను. స్టీల్ది అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి, సిల్వర్ అయితే నేను 4 చెంచాలు నూనె వేసుకున్నాను, కనపడుతుందండి మీకు. ఇందులోకి 4 చెంచాల నిండా నూనె అనేది వేసుకున్నాను. అయితే ఒక్కొక్క చెంచాడు చొప్పున ఇదిగోండి, ఇలాగ 1 చెంచాడు మినప్పప్పు, అలాగే 1 చెంచాడు శనగపప్పు అండి, తర్వాత ఒక అర చెంచాడు ఆవాలు వేసుకుని కొద్దిగా జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇది జీలకర్ర. ఇవి వేసుకున్నాక అలాగే ఇంగువ కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటేనే దీనికి రుచి వస్తుంది. ఇది సగం పైచర్లు వేగుతూ ఉండగా అప్పుడు ఏం చేస్తా అంటే అండి, ఇగో ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కమ్మటికాయలండి. ఒక చిన్న అల్లం ముక్కని ఇలాగ ఇగో 2 రెబ్బలు కరివేపాకు రబ్బలు తీసుకున్నాను. ఈ పోపు వేగుతూ ఉంటేనే ఇవి వేసేసి వేయించుతాను. వేయించిన తర్వాత దీంట్లోకండి ఇంత బంగాళాదుంప ఉంది, దాన్ని కడిగేసి ముక్కలు చేసుకున్నాను. ఒక 6 బీన్స్ కాయలు ఉంటే ఇలా ముక్కలు చేసండి, ఒక క్యారెట్ ఉంటే ఇలాగ ముక్కలు చేశాను తొక్క తీసి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా పోపులోకి వేసేసి అప్పుడు గోధుమ రవ్వ వేసేది వాటిని మీకు చూపిస్తానండి. ఇగో చూసారండి, ఇలా దోరగా వస్తుంది, ఇంకొక నిమిషం వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వస్తేనే పోపు అనేది రుచిగా ఉంటుంది కదండి. ఇలా వేగుతూ ఉండగా అప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి 1 నిమిషం ఉంచుతానమాట. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇగో చూసారు, ఇప్పుడు ఆవాలు చిటపటలాడుతుంది, ఈ పోపు ఎర్రగా వచ్చేసింది, సిమ్లోకే ఉంది. ఇప్పుడు వీటి 3 కూడా వేసేసాను. ఇగో చూడు, ఇలా వేసేసిన తర్వాత ఏం చేయాలంటే 1 నిమిషం ఉంచాలని. చక్క అల్లం ముక్కలును ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగి మంచి రుచిని కలిగిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఇలా వేయించేసాను కదా, ఇంకో చూసారండి, ఇష్టమైతే ఒక 2 మిరియపు గింజలు వేసుకోండి, నేను వేయట్లేదు ఇంకా. ఇగో ఈ ముక్కలు కూడా ఇలా వేసేసాను. ఇలా వేసేసి 1 నిమిషం ముక్కలు కూడా చక్కగా నూనెలో వేగనివ్వాలి. వేగిన తర్వాత చిటికెడు పసుపు వేస్తాను. వేసిన తర్వాత అప్పుడు రవ్వను కూడా వేసి 1 నిమిషం ఉంచుతాను, దానిని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారండి, ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసాను, కలర్ చూసారు కదా ఎలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే అండి, ఈ సోలేడు గ్లాసు తలగీసి తీసుకున్నాను, ఇది కూడా ఇందులోకి ఇలా వేసేసానండి. వేసేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకోండి, చక్క ముద్ద కింద అనిపించదు, ఎందుకంటే గోధుమ రవ్వ కదా, ఇది నేను ఇంట్లో పట్టించుకున్న రవ్వ కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి. అంటే 2 కేజీలు గోధుమలు పట్టుకెళ్ళిపోయి మిల్లు పట్టించుకుని జల్లించుకున్నాను, ఆ పిండిని చపాతీలు చేసుకుని తినేయటం కూడా అయిపోయింది. ఈ రవ్వనేమో ఇలాగా ఉంచుకున్నమాట అండి. తీపి పదార్థం ఏదైనా చక్కగా చేసుకోవచ్చు. నేను ఇంకో వెరైటీ ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా వేగిన తర్వాత ఎక్కువసేపు అక్కర్లేదండి, చూశారు కదా. ఇప్పుడు దీని నిండా అంటే అది ఇది ఒకటేనండి, ఇంచుమించుగాను 3 గ్లాసులు నీళ్ళు ఇలా పోసేస్తున్నాను. 3 గ్లాసులు నిండా పోసి కలిపిన తర్వాత ఉప్పు కూడా వేస్తాను. ఆ ఉప్పును కూడా వేసి చూపించిన తర్వాత మూత అనేది పెడతాను, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అండి. ఇవి ఇలా 3 గ్లాసులు నిండా పోసేసాను కదా. ఇప్పుడు అడుగు మీద ఇలా కలిపేద్దాము. ఇలా కలిపేసిన తర్వాత
ఈ ఉప్పు ఇగో ఇంత ఉప్పు పడుతుంది, అంటే 1 టీ స్పూన్ నిండా వేసేసుకోండి. మరి కూరగాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, అది ఈ ఉప్పు కరెక్ట్గా సరిపడుతుంది. ఇంకా చూడక్కర్లేదనమాట. కొంచెం తక్కువైనా ఇబ్బంది లేదు, ఎక్కువ అయితే తినలేం కాబట్టి, పచ్చడి అది నంచుకుంటాం కాబట్టి బాగుంది. అంటే నిండా 3 గ్లాసులు పోసాను, చూసారు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని చక్కగాను 3 విజిల్స్ రాణిస్తాను. మరి ఎలా పెట్టుకుంటారు ఏమిటి మంట అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. ఇప్పుడు బాగా సిమ్లో ఉంది కదండి, సమానంగా పెడుతున్నాను చూడండి మంట. అదిగో ఆ మంట పెట్టాను కదండి, ఆ మంటతో 3 విజిల్స్ వచ్చేసాక కట్టేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది చూపిస్తాను. ఇదిగోనండి ఆవిరి ఆగిపోయింది. ఇక కుక్కర్ మూత తీసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత చూడండి అడుగు మీద కలిపేసుకోవచ్చు. ఇగో ఇలా కలిపేసుకుంటే చూసారా, ఇగో ఇలా వచ్చింది. ఎంత బాగుంటుందోనండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చక్కగా గాజు కప్పులోకి వేసి, వాళ్ళకి ఎక్కువ కారం కూడా అక్కర్లేదు. ఇగో నేను చెప్పిన కొలత ప్రకారంగా మీకు చక్కగా వచ్చేసింది. ఆరి ఇంకా గట్టి పడుతుంది, ఈ లూజుతనం ఉంది చూశారు కదా. ఇప్పుడు ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చండి, మనం ఎక్కడికైనా ప్రయాణం. అలాగే మధ్యాహ్నం కూడా తినచ్చండి, అదే ఉపవాసాలు ఉన్నాడప్పుడు అప్పుడును మనం ఇలాగా తినచ్చండి. ఇక తర్వాత సాయంకాలం పిల్లలకు స్కూల్ నుంచి వచ్చాక కూడా పెడితే పుష్టిగా ఉంటుంది. లేదా రాత్రి ఒక్క పొద్దు వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏ విధంగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. మంచి కలర్ఫుల్గా ఉంది చూసారా పిల్లలకి. నేను ఉల్లిపాయ సంగతి చెప్పలేదు, ఎందుకంటే శనివారం ఆదివారం అలాంటప్పుడు మేము ఉల్లిపాయ వేసుకోము కాబట్టి ఉల్లిపాయ కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకుంటాము. అది మాకు అంతగా సహించదు. అయినా మడి అదే శనివారం అప్పుడు ఆదివారం అప్పుడు చేసుకుంటూ అయ్యప్ప పూజలది దీక్షాదిలోనూ ఉంటారు కాబట్టి ఉల్లిపాయ చాలా తక్కువగానే వాడతామన్నమాట. ఇది వెల్లుల్లిపాయ మాత్రం బాగుండదు. ఇంకా కొత్తిమీర కాస్త కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మరి అర్థమైంది కదండి, గోధుమ రవ్వతో కిచిడి అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. ఈ పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా గట్టిగా అయినా నంచుకోవచ్చు, లేదా కొద్దిగా నీల్చక పోసుకొని కొంచెం పలచగా చేసుకుని కూడా నంచుకోవచ్చు అనమాట. ఇంక ఈ కిచిడి అనేది రుచి చూడక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఉప్పు అన్నీ కూడా కరెక్ట్ పాలతోటి ఉంటుంది. మీకు ఒక సోలేడు గ్లాస్ తోటి ఈ యొక్క కిచిడిని తయారు చేసి చూపించానండి. మరి మీరు కూడా ఈ పచ్చడి ఈ కిచిడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ మీ లైకులు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మరి పెద్దమ్మని ఎంకరేజ్ చేసి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.